ఆ మంత్రిని అవాయిడ్ చేయాలనుకుంటున్నారా, లేక మంత్రే రావద్దని డిసైడ్ అవుతున్నారా, లేదంటే కయ్యానికి కాలు దువ్వాలని మంత్రి డిసైడ్ అవుతున్నారా? ఇప్పుడు ఆ మంత్రి వ్యవహార శైలి అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో హాట్ టాపిక్ గా మారిందనే చర్చ సాగుతోంది. ఇంతకీ ఆ మంత్రి టార్గెట్ ఇన్ఛార్జి మంత్రినా, లేదంటే మరెవరు? వాచ్ ది స్టోరీ. పార్టీలో ప్రభుత్వంలో ఫైర్ బ్రాండ్ మంత్రి కొండా సురేఖ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి జిల్లా పర్యటనలో మంత్రి పేరు, మంత్రి ఫోటో ఎక్కడా కనిపించలేదు. సీఎం టూర్కొచ్చిన మంత్రుల కంటే టూర్లో కనిపించని మంత్రి సురేఖ పైనే ఎక్కువగా మాట్లాడుకున్నారట పార్టీ నేతలు, కార్యకర్తలు. ఈ మధ్య గ్యాప్ ఫుల్ఫిల్ అయిన తర్వాత మళ్ళెందుకీ రచ్చా అనే టాక్ పార్టీలో ఉందట. సీఎం రేవంత్ రెడ్డి తాజాగా మేడారం, ములుగు, పరకాలలో పర్యటించారు. మేడారం సమ్మక్క సారళమ్మలకు సీఎం మొక్కుల సమయంలోనైనా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కనిపించలేదని మాట్లాడుకుంటున్నారట హస్తం నేతలు. తనకి సమాచారం లేకుండా సీఎం ప్రోగ్రాం ఫిక్స్ అయిందని, శాఖాపరమైన సమాచారం కూడా ఇవ్వడం లేదని, మంత్రిగా అవమానమని ఆమె వర్గం నుంచి వస్తున్న ఆరోపణ. సీఎం జిల్లాకు వస్తున్నారని, తన సెగ్మెంట్ కి రావాలని స్వయంగా సీతక్క సమాచారం అందించినట్లు టాక్. అయితే అమ్మ ఆరోగ్యం బాగోలేదని, రాకపోవచ్చని బదులిచ్చారట మంత్రి సురేఖ. డేట్, ప్లేసెస్, షెడ్యూల్ ఫిక్స్ అయ్యాక తనకు చెప్పడం ఏంటని అలిగారట మంత్రి సురేఖ. సీఎంఓ నుంచి లేదంటే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గాని చెప్పకుండా సీతక్కతో చెప్పించడం ఏంటని సురేఖ అభ్యంతరమట. పరకాలలో సీఎం టూర్ కూడా మంత్రి సురేఖ గైర్ హాజరుకి ఒక కారణమనే వాదనలు పార్టీలో వినిపిస్తున్నాయి. పరకాల సెగ్మెంట్ కొండా ఫ్యామిలీ తమ సొంతం అనుకుంటుంది. పరకాల నుంచి కొండా సురేఖ ఓసారి గెలిచారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి తన కూతురు సుష్మితను బరిలోకి దించాలని కొండా దంపతులు మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్లు టాక్. సీఎం టూర్లో స్థానిక ఎమ్మెల్యేకి ప్రయారిటీ ఇస్తారని, తమ వైరి వర్గాన్ని పిలిచి కూర్చోబెట్టడం సరికాదనే ఆలోచనలో ఉందట కొండా ఫ్యామిలీ. పరకాల మీటింగ్ కి హాజరవ్వడం కంటే గైర్ హాజరు కావడమే బెస్ట్ అని దూరంగా ఉన్నారట మంత్రి సురేఖ. సీఎం టూర్ తోనే కాదు, కడియం రివ్యూ ఇష్యూలోనూ హాట్ టాపిక్ గా మారారు మంత్రి సురేఖ. దేవాదాయ శాఖపై తనకు తెలియకుండా ఎమ్మెల్యే కడియం రివ్యూ చేశారని, ఢిల్లీ నుంచి మొదలుపెట్టి హైదరాబాద్ వరకు ఫిర్యాదులు ఇచ్చారు మంత్రి సురేఖ. ఇప్పుడు ఏకంగా సీఎం టూర్ కే డుమ్మా కొట్టడంపై పార్టీలో కొత్త కొత్త ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. పరకాల సభలో సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ కొండా దంపతులకు షాకేనన్న చర్చ జరుగుతోందట. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిని గెలిపించాలని రేవంత్ రిక్వెస్ట్ చేయడంతో మరోసారి పరకాల టికెట్ రేవూరికేనన్న డిస్కషన్ జరుగుతోందట. రేవూరికే టికెట్ అంటే కొండా ఫ్యామిలీ ఆశలకు గండిపడ్డట్టేనని టాక్.